హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు నాటుకోడి కూరని చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసి చూపించబోతున్నానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చండి. ఈ కర్రీ గారెలకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. నాటుకోడి కూర అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. ఆ కూరని మనం వండే విధానంలో చక్కగా వండితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు వండే నార్మల్ కర్రీలకి లాగా కాకుండా ఇలా వీడియో చూసి మీరు కూడా టేస్టీగా తయారు చేసి మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయండి. అంతకు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆలని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ రోజు వండిన రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. అంతకు ముందుగా మనం మసాలాలు గ్రైండ్ చేసుకుందాం. ఇలా 2 అంగుళాలు దాల్చిన చెక్క ముక్క తీసుకోండి. ఒక 10 లవంగాలు కూడా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. అలాగే టీ స్పూన్ గసగసాలు తీసుకోవాలి. 2 యాలకులు కూడా తీసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 10-12 వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క తీసుకోండి. కొంచెం పెద్దగానే ఉండాలండి. నాటుకోడి కూరలోకి అల్లం అనేది ఎక్కువగా ఉండాలి. అలా తీసుకుని మొత్తం గ్రైండ్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుని పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకుని అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని అలా వేసుకుని, అలాగే ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోవాలండి. గల్లుప్పు వేసుకుంటే కర్రీలకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సాల్ట్ కన్నా గల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీలకి చక్కగా సూట్ అవుతుంది. అలా వేసుకున్నాం కదా. ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గించుకుందాం. మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ చూపిస్తున్నానండి. నాటుకోడి కూర అన్నాను కదా, దానిని ఇలా తెచ్చుకుని 2-3 సార్లు బాగా సాల్ట్ వాటర్లో కడుక్కుంటే ఆ నీచు వాసన అంతా పోతుంది. అలా కడుక్కుని పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసి ఆనియన్స్ ఎంతవరకు మగ్గాయో చూద్దాం. ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు కడుక్కుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న కూరని తెచ్చుకుని వేసేసుకుందామండి. అలా వేసుకుని కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. గల్లు ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి 2 కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలవాలి. అలాగే మనం వేసిన సాల్ట్ పసుపు కూడా ముక్కలకు బాగా పట్టించాలి. అలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందామండి. ఆ కూరలోంచి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా అలా కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మనం మసాలాలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇలాంటి కర్రీలకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ప్యాకెట్ మసాలాలు వాడకూడదు కొన్ని కర్రీస్కి. అలా వేసుకుంటే చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. చికెన్లోంచి వాటర్ అనేవి రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అయ్యాయి కదా. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కర్రీలో వేసేసుకుందామండి. ఈ టైంలో ముక్కలు బాగా మగ్గి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి ఆయిల్ చక్కగా కనిపిస్తుంది కదా పైకి తేలుతూ. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని అదంతా కూడా ముక్కలకు పట్టించుకోవాలి. గరిటతో బాగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు ఉడికించుకుందామండి. ఇలా మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది వేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాంటి కర్రీలకి నాటుకోడి కూర అంటే అందరికీ ఇష్టమే కదా. దానిని చక్కగా వండే విధానంలో వండితే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మసాలా అంతా బాగా పట్టించాం కదా, ముక్కలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను కారాన్ని 4 స్పూన్లు చూపిస్తున్నాను కేజీ కూరకి. మీరు కారం టేస్ట్ని బట్టి ఘాటుగా ఉన్నవారైతే తగ్గించుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. కారం అనేది మీరు కర్రీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ముక్కలు ములిగే వరకు కూడా వాటర్ పోసుకుందామండి. ముక్కలు అనేవి పైకి కనిపించకూడదు. అలా ఉంటే ముక్కలు కరెక్ట్గా కుక్ అవ్వండి.
ముక్కల నిండా కూడా వాటర్ పోసుకుని ముక్కలు లోపలికి సర్దుకుని వాటర్ లోపలికి ములిగే వరకు సర్దుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా బాగా కర్రీ ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలండి. నాటుకోడి అంటే టైం ఎక్కువే తీసుకుంటుందండి కుక్ అవ్వటానికి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. అలాగే కడుక్కుని పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకోండి. కర్రీ ఎగరక ముందే మనం ఇలా కొత్తిమీరని పుదీనాని యాడ్ చేస్తే వాటి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడే మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంచెం ఎగిరి కర్రీ గ్రేవీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ గారెలకు చాలా చాలా బాగుంటుందండి. మనం గారెలకు రైస్కి వండుకోవాలనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా చిక్కబడిపోతుందండి. కానీ రైస్కి చపాతీలకి అలా మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం గ్రేవీ చిక్కబడేది వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇంకా ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుందామండి. చాలకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ రోజు పెట్టిన రెసిపీస్ ఆ రోజు మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ, మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా వేడివేడి కర్రీని అలా సర్వింగ్ బౌల్లో పెట్టుకుని వేడివేడి రైస్ ప్రిపేర్ చేసుకుని అలా తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీస్ కన్నా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను కొత్త కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. మీకు నచ్చేలా చాలా ఈజీగా సింపుల్గా కుక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.